అందరికీ నమస్కారం. నా పేరు రమ. బలవంత పెళ్లి 9వ భాగం. రచయిత గాయత్రి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. వంశీ తిని బానే ఉంది కదరా అభి, ఎందుకలా అన్నావు? అయినా మనమే కదా తెచ్చింది. షాప్కి వెళ్ళి ఇంట్లో కూడా ఏమీ లేవని అంటారు. అప్పుడు అర్థమవుతుంది అభికి, అమ్మో ఈ రాక్షసి నన్ను బాగానే ట్రాప్ చేసి బుక్ చేసిందిగా, అసలు ఇంట్లో సాల్ట్ లేదు కదా అనే సంగతే నాకు అసలు గుర్తు రాలేదు అని అనుకుంటాడు. సారిక కావాలని ఏడుస్తూ, చూసారా అత్తయ్య, అభి ఎలా అంటున్నారో, నేనేదో తన మీద పగ తీర్చుకోవడానికి తనకి సాల్ట్ వేసిన స్వీట్ పెట్టానని అంటున్నారని వసుంధర గారిని పట్టుకుని ఏడుస్తున్నట్టుగా నటిస్తుంది. అది చూసి అభి, వాము ఏం యాక్టింగ్ బాబోయ్ అని అనుకుంటాడు. వసుంధర గారు, అభి ఏంటా మాటలు, చూడు నీ వల్ల సారిక ఎలా బాధపడుతుందో, సారికకు ఫస్ట్ సారీ చెప్పు అంటారు. నేను సారీ చెప్పాలా? వసుంధర గారు, అవును నువ్వే చెప్పు అని అంటారు. ఇంకా తప్పక సారీ అని అంటాడు. సారిక ఓకే అని అంటుంది. వసుంధర గారు, ఇంకోసారి ఏమైనా అన్నావంటే ఊరుకునేదే లేదు అభి అని అంటారు. వంశీ, నువ్వు ఈ రోజు ఇక్కడే పడుకోవాలి బాబు అని చెప్పి, ఓకే అభి, మనం ఇంకా ఇంటికి వెళ్దామని కార్ దగ్గరికి వెళ్తారు. సారిక అభి దగ్గరికి వచ్చి, ఈవినింగ్ నుండి ఏదో కనపడలేదని ఫీల్ అయిపోయినట్టున్నావు కదా బాగా, ఇప్పుడు కనపడ్డాయా బాగా అని అడుగుతుంది. అభి ఏంటి కనిపించేది అని సీరియస్ అవుతాడు. సారిక, అదే ఆకాశంలో చుక్కలు కనపడ్డాయా అని అడుగుతుంది. అభి సీరియస్ గా కార్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు వంశీ వస్తాడు. అయినా అభి ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూనే ఉంటాడు. బాబా ఏమైందిరా అంత సీరియస్ గా ఉన్నావు? నాకేమైందిరా? నాకేమైనా అవ్వాలా? అబ్బా చెప్పరా బాబు ఏమైందో అని అంటాడు వంశీ. అభి, చెప్పిన నన్ను నమ్మే వాళ్ళు ఎవరున్నారు అక్కడ? అభి, ఫస్ట్ నువ్వు చెప్పు, నిన్న జరిగిందంతా కూడా చెప్పి సారిక తనను ఎలా బుక్ చేసిందో వంశీకి చెప్తాడు. వంశీ గట్టిగా నవ్వుతాడు. బాబోయ్ ఇంకా చెప్పకురా, నవ్వలేకపోతున్నా అని అంటాడు. నీకు అలాగే ఉంటుందిరా, నవ్వు బాగా అని అంటాడు అభి. మా సిస్టర్ అలా చేసిందంటే నువ్వేదో చేసే ఉంటావురా, నువ్వేం చేసావు చెప్పు. అబ్బా వీడికి ఎలా చెప్పేదని, నేనేం చేయలేదు అని అంటాడు. అరే బావా, నువ్వు ఇంతసేపు ఆలోచించావంటే ఏదో చేసావు, నాకు చెప్పడం లేదు అంటే నాకు చెప్పకూడదా? ఓకే ఓకే, నాకు చెప్పకూడదైతే చెప్పొద్దులే, అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అంటాడు వంశీ. బావా నువ్వు నిజంగా గ్రేట్ రా, అన్ని బాగా అర్థం చేసుకుంటావురా. సారిక నన్ను ఇష్టపడేలాగా ఒక మంచి ఐడియా ఇవ్వరా అని అంటాడు. వంశీ కాసేపు ఆలోచించి, బావా ఇక్కడ ఏ ఐడియాస్ రావడం లేదు కానీ పద అలా కాఫీ షాప్ కి వెళ్దామని అంటాడు. అభి ఓకే అని ఇద్దరు పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్తారు. ఇద్దరు వెళ్ళాక కాఫీ ఆర్డర్ చేసి కూర్చుంటారు. వంశీ, బావా ఇందాక నుంచి అక్కడ కూర్చున్న అమ్మాయి నిన్నే చూస్తోందిరా అని అంటాడు. నాకు తెలుసులే, అందరూ చూస్తారు, చూడాల్సిన వాళ్ళు తప్ప. బావా అసలు నేను బాగుంటానా అని అంటాడు అభి. అదేం క్వశ్చన్ రా, మన కాలేజీ డేస్ నుంచి నీకెంత ఫాలోయింగ్ ఉందో మర్చిపోయావా? ఇప్పుడు కూడా నీకేం తక్కువ లేదు అనడానికి ఇప్పుడు నేను చూస్తున్న అమ్మాయి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని అంటాడు. వీళ్ళందరూ సరేరా, మరి సారిక నన్ను ఎందుకు చూడదు? అండ్ నేను తనకు దగ్గర అవుదాం అనుకున్నా తను నాకు దూరంగా ఉంటుందిరా అంటాడు అభి. వంశీ, కొంతమంది అందాన్ని చూస్తారు అభి, కొంతమంది మనసుని వ్యక్తిత్వాన్ని చూస్తారు. నువ్వు ఫస్ట్ లో తనతో చాలా రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల నువ్వు ఎంత బాగున్నా, పెద్ద హోదాలో ఉన్నా తనకి ఏమీ అనిపించడంలా, ఒక్కసారి నువ్వు తన మనసుని కనుక గెలుచుకుంటే నిన్ను తనే ఎక్కువ ఇష్టపడుతుందిరా అని అంటాడు. అదే బాబు, ఆ మనసు ఎలా గెలుచుకోవాలో చెప్పండి అని అంటాడు. ఫస్ట్ సారిక మనసు గెలుచుకోవాలంటే తను నీ గురించి ఆలోచించాలి. అరే అభి, నువ్వు ఎప్పటి నుండి సారిక గురించి ఆలోచించడం స్టార్ట్ చేసావని అడుగుతాడు. అప్పుడు తను లిజర్డ్ కి భయపడినప్పుడు ఫస్ట్ టైం భయంతో సారికను పట్టుకుంటాడు. అప్పుడు అభికి ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా చాలా మీటింగ్స్ అండ్ పార్టీస్ లో చాలా మందికి షేక్ హ్యాండ్స్ ఇచ్చిన కలిగిన ఫీలింగ్ సారిక టచ్ చేయగానే కలిగింది. అది తలుచుకుని అభి సిగ్గుపడుతూ ఉంటాడు. అరే చెప్పరా అంటే, సిగ్గుపడతావేంట్రా అని అంటాడు వంశీ. అయినా అవన్నీ నీకెందుకురా అని అంటాడు. వంశీకి అర్థమైంది. సరే సరే కానీ నాకు చెప్పొద్దులే బాబు, నేను ఒక ప్లాన్ చేస్తా, అలా చేద్దాం అంటాడు. ఏంటో చెప్పు. నువ్వు సారికని డిస్టర్బ్ చేయాలి, నీ గురించి ఆలోచించేలా చేయాలి. అది ఎలారా? ఈ రోజు నైట్ సారిక పడుకోవడానికి రూమ్ కి వెళ్తుంది కదా, ఈ లోపు నేను మీ రూమ్ లో సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తా. అంటే దెయ్యాల అరుపులు డెవిల్ హౌస్ లో ఉంటాయి చూడు, అలాంటివన్నమాట. తను లోపలికి వెళ్ళగానే నువ్వు బయట గడిపెట్టు, నేను నీకు రిమోట్ కంట్రోల్ ఇస్తా, దాంతో ఆ సౌండ్ సిస్టమ్ ఆన్ చేయి, రూమ్ లో లైట్స్ కూడా దానికి కనెక్ట్ చేస్తా, ఇవి ఆన్ అవ్వగానే లైట్స్ ఆఫ్ అయ్యేలా సెట్ చేస్తా. అప్పుడు సారిక భయపడి డోర్ కొడుతుంది. అయినా నువ్వు ఒక 2 minutes దాకా తీయకు, 2 minutes అయ్యాక డోర్ ఓపెన్ చేయి. అప్పుడు సారిక భయపడుతూ నీ దగ్గరికి వస్తుంది.
ఆ తర్వాత నేను చెప్తే బాగోదు, నీకు అర్థమైందా అనుకుంటా అని అంటాడు. అభి మనసులో ఇప్పుడు సారిక భయంతో వచ్చి నన్ను హక్ చేసుకుంటుంది, నేను కూడా తనకి భయం వేయకుండా గట్టిగా పట్టుకుంటా, ఆ తర్వాత వావ్ తలుచుకుంటేనే అని ఊహించుకుంటూ అంటాడు. అరే ఊహల తర్వాత విహిర్తూ గాని కేర్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఈ ప్లాన్ ని, ఓకేనా అంటాడు. అంతా ఓకే కానీ ఆ డెవిల్ సౌండ్స్ అంటే భయం కదరా, పాపం సారిక ఇంకా భయపడుతుందేమోరా అని అంటాడు. బావా ఎంత భయపడితే అంత ఎఫెక్ట్ నీకు నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేనురా, నువ్వే అర్థం చేసుకో. అయినా నాకు కూడా చచ్చేంత భయం, నేను కూడా డెవిల్ మూవీస్ ఏవి చూడను, నీకు తెలుసు కదా. నువ్వేం కంగారు పడకు, ఒక 5 మినిట్స్ తర్వాత అవి వాతంతకు అవే ఆఫ్ అయిపోయేలా కూడా సెట్ చేస్తాలే, నేను చూసుకుంటాను, కంగారు పడుకు. నువ్వు మటుకు చెప్పినట్టు చెయ్యి, నేను వెళ్ళి ఆ సౌండ్ అరేంజ్మెంట్ కావాల్సినవన్నీ తీసుకొస్తా అని వెళ్తాడు. అభి జరిగేదాన్ని తలుచుకుంటూ హుషారుగా ఉంటాడు. ఈవినింగ్ వంశీ కావాల్సినవన్నీ తీసుకుని అభి దగ్గరికి వస్తాడు. బావా పద ఇంటికి వెళ్దాం అని అంటాడు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అభి చాలా హుషారుగా ఉండటం చూసిన వసుంధర గారు, ఏంటి అభి చాలా హ్యాపీగా ఉన్నావు ఏంటి అంటారు. ఏం చెప్పాలో తెలియక ఆఫీసులో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయిందమ్మా అని అంటాడు. ఓ అవునా బాబు, సంతోషం అని అంటారు వసుంధర గారు. అభి వంశీ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని అంతా సెట్ చేస్తారు. కాసేపు లైట్స్ వెళ్లకుండా మొత్తం సెట్ చేస్తారు. కిందకు వెళ్లి అభి వంశీకి తనకు డిన్నర్ పెట్టమంటాడు. అది విని సారిక ఇంకా 8 కూడా కాలేదు, అప్పుడే డిన్నర్ ఏంటి అని అనుమానంగా చూస్తుంది. అరే బావా నీ ఆత్రంతో సిస్టర్ కి డౌట్ క్రియేట్ చేయకు, అంతా ఫ్లాప్ అవుతుంది, అర్థమైందా అంటాడు. అభి ఓకే సారీరా, ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ సరిగా చేయలేదు సిస్టర్, అందుకే అని కవర్ చేస్తాడు. వాళ్ళు డిన్నర్ చేసేస్తారు. బావా నేను ఫ్రెష్ అయి వస్తా అని అంటాడు అభి. ఓకే వెళ్ళు, నేను కూడా ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తారు. ఈ లోపు సారిక కూడా డిన్నర్ చేస్తుంది. అభి బాగా రెడీ అయ్యి కిందకు వస్తాడు. ఈ లోపు వంశీ కూడా ఫ్రెష్ అయి వస్తాడు. వాళ్ళిద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ సారిక ఎప్పుడు రూమ్ లోకి వెళ్తుందని చూస్తుంటారు. సారిక తన పనంతా చేసుకుని రూమ్ లోకి వెళ్తుంది. అభి వంశీతో బావా వెళ్ళనా అంటాడు. ఒరేయ్ ఆగరా, నువ్వు నీ కంగారు, కాసేపు ఆగు, తను వెళ్ళగానే డోర్ వేస్తే నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నీ మీద డౌట్ వస్తుంది, కాసేపు ఆగని చెప్తాడు. సారిక రూమ్ కి వెళ్లి బాత్ చేసి పడుకుంటుంది. కాసేపు ఉన్నాక వంశీ బావా ఇప్పుడు వెళ్ళి జాగ్రత్తగా చెప్పిందంతా గుర్తుందిగా అంటాడు. ఆ గుర్తుందిరా అంటాడు అభి. ఓకే ఆల్ ది బెస్ట్, ఇంక నేను వెళ్ళి పడుకుంటా అని వెళ్తాడు వంశీ. ఓ గాడ్ అంత బాగా జరిగేలా చేయని సారిక ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అభి రూమ్ బయట నిలబడి డోర్ గడిపెట్టే లోపే సారిక డోర్ తెరుస్తుంది. వెంటనే అభి రూమ్ సైడ్ కి నిలబడతాడు. సారిక వసుంధర గారి రూమ్ కి వెళ్తుంది. అభి ఇదేంటి సారిక ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ చూస్తుంటే అప్పుడు వసుంధర గారి గదిలో లైట్ వెలుగుతుంటుంది. అభికి అప్పుడు గుర్తొస్తుంది, రోజు సారిక అమ్మకి ఈ టైంకి మెడిసిన్ ఇచ్చి వస్తుంది కదా, ఈ కంగారులో అన్ని మర్చిపోతున్నాను అనుకుని అయినా ఒక 5 మినిట్స్ లో వచ్చేస్తుంది, ఈ లోపు ఈ సైడ్ కి నిలబడతా, తన లోపలికి వెళ్ళగానే డోర్ సౌండ్ రాగానే డోర్ లాక్ చేస్తా అనుకుంటాడు. వంశీ రూమ్ కి వెళ్లి పడుకుందామని బెడ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ టేబుల్ పై ఉన్న రిమోట్ చూసి అయ్యో కంగారులో వీడికి రిమోట్ ఇవ్వడం మర్చిపోయా అనుకుని అభి దగ్గరికి వెళ్తాడు. అభి రూమ్ కి సైడ్ కి నిలబడటం వల్ల అభి వంశీని చూడు, వంశీకి కూడా అభి కనపడ్డు. వంశీ బయట చూస్తాడు అభి కోసం, వీడిక్కడ లేడు ఏంటి అని అనుకుని ఓ రిమోట్ కోసం పాపం లోపల వెళ్తున్నాడా, లైట్స్ కూడా ఆన్ చేస్తున్నాయి అనుకుని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినట్టు డోర్ సౌండ్ రావడంతో అభి సారిక అనుకుని డోర్ గడి పెడతాడు. లోపల ఉన్న వంశీ వీడు సారిక అనుకుని డోర్ గడి పెట్టినట్టున్నాడు, కర్మ, వీడి కంగారు అని అనుకుని కంగారుగా డోర్ దగ్గరికి వెళ్తాడు. ఫాస్ట్ గా ఈ కంగారులో ఆ రిమోట్ బటన్ ఆన్ అయిపోతుంది. దాంతో లైట్స్ ఆఫ్ అయిపోయి డెవిల్ సౌండ్స్ గట్టిగా వినపడుతుంటాయి. బయట ఉన్న అభి రిమోట్ కోసం వెతుక్కునే లోపే కొద్దిగా సౌండ్స్ రావడంతో ఓ వీడుకు అది కూడా ఏవైనా ఆటోమేటిక్ సెట్ చేశాడా, నేను ఆన్ చేయకుండానే వినపడుతున్నాయి అనుకుంటాడు. లోపల ఉన్న వంశీ ఆ సౌండ్స్ కి భయపడి డోర్ కొడుతూ ఉంటాడు. అరే అభి నేను వంశీని రా, సారికి కాదు, ఓపెన్ చేయరా అని కొడుతుంటాడు. బట్ అభికి డోర్ కొడుతున్న సౌండ్ మాత్రమే వినిపిస్తుంది, వంశీ మాటలు వినపడు. బయట ఉన్న అభి సారిక 1 మినిట్ భయపడుకుని ఓపెన్ చేస్తా అని మనసులో అనుకుని డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు. బట్ వంశీ ఒక 2 మినిట్స్ దాకా డోర్ ఓపెన్ చేయదని అన్నది గుర్తొచ్చి ఆగుతాడు. బాగా ఎఫెక్ట్ కోసం రూమ్ బయట లైట్స్ కూడా ఆఫ్ చేసి చిన్న లైట్ మాత్రమే ఉంచుతాడు. అదే టైంకి సారిక వసుంధర గారికి మెడిసిన్ ఇచ్చేసి రూమ్ నుంచి బయటకు వచ్చి తన రూమ్ వైపు నడుస్తూ ఉంటుంది. అప్పుడే అటు చూసిన అభికి శారీలో ఉన్న ఒక ఆకారం నడుస్తూ తన దగ్గరికి వస్తున్నట్టుగా కనపడుతుంది. లైటింగ్ ఎక్కువగా లేకపోవడంతో సారిక ఫేస్ కనపడదు. అభికి గుండె ఆగినంత పని అవుతుంది. ఇదేంటి ఈ వచ్చేది సారిక ఉండదు, ఎందుకంటే సారిక లోపల ఉంది కదా, మరెవరు అనుకుంటూ ఉంటాడు. లోపల డోర్ కొడుతున్న సౌండ్ ఇంకా వస్తూ ఉండడంతో సారిక కాదని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ ఆకారం ఇంకా దగ్గరికి వస్తూ ఉండడంతో అభి వామ్మో వీడు పెట్టిన దెయ్యం ఎఫెక్ట్స్ కి సౌండ్స్ కి నిజంగానే దెయ్యం వచ్చేసిందా ఏంటని అభి డోర్ నుంచి దూరంగా వెళ్తూ ఉంటాడు. ఆ రోజు అభి బ్యాడ్ లక్ ఏంటంటే సారిక వైట్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్ లో ఉంటుంది. అప్పటికే సారిక కొద్దిగా దగ్గరికి రావడం
అక్కడ నుంచి అభి కంగారుగా వెళ్ళడం, అక్కడ చిన్న లైట్ ఉండడంతో సారిక కనపడుతుంది. అభి వెనక్కి తిరగకుండా అలాగే వెళ్తూ ఉంటాడు. సారిక అభికి ఏమైంది అలా కంగారు పడుతూ ఎక్కడికి వెళ్తున్నాడని అభి వెనకాలే అభి అభి అని పిలుస్తూ దగ్గరికి వెళ్తుంది. అమ్మో, ఈ దెయ్యానికి నా పేరు కూడా తెలిసిపోయింది, నా వెనకాల పడుతుందని ఫాస్ట్ గా స్టెప్స్ దగ్గరికి వెళ్తాడు. సారిక అభి చేపట్టిన లోపే అభి స్టెప్స్ మీద నుంచి కింద పడిపోతాడు. రూమ్ లో ఉన్న వంశీ కూడా సౌండ్స్ కి భయపడి స్పృహ కోల్పోయి పడిపోతాడు. అభి మెట్ల మీద నుంచి పడిపోవడం చూసి సారిక వెంటనే లైట్స్ అన్ని ఆన్ చేసి అభి దగ్గరికి వెళ్తుంది. అభి లేకపోవడంతో కంగారుగా వసుంధర గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య అని పిలుస్తుంది. సారికకు నోట్లో నుండి మాట బయటకు రాదు. అది చూసి ఆవిడకు ఇంకా కంగారు ఎక్కువ అవుతుంది. ఏమైందమ్మా సారిక, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని ఆవిడ అడుగుతారు. అత్తయ్య, అభి, వసుంధర గారు, అభికి ఏమైందమ్మా అని ఆవిడ కంగారు పడతారు. సారిక చెప్పలేక స్టెప్స్ దగ్గర ఉన్న అభి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆవిడ అభి దగ్గరకు వెళ్లి అభి అభి అని లేపినా లేవడు. ఈ లోపు వాళ్ళ ఇంట్లో పనిచేసే రామయ్య వచ్చి ఏమైందమ్మా అని అభి బాబుకని అతని సహాయంతో సోఫాలో పడుకోబెడతారు. వసుంధర గారు, సారిక, వంశీ ఇక్కడే ఉన్నాడు కదా, వంశీని తీసుకునిరా, అభిని హాస్పిటల్ తీసుకుని వెళ్దామని అంటారు. సారిక వెంటనే వంశీ రూమ్కి వెళ్తుంది. అక్కడ వంశీ లేకపోవడంతో వచ్చి వసుంధర గారికి చెప్తుంది. అదేంటమ్మా, వంశీ ఈ రోజు ఇక్కడే ఉంటానన్నాడు కదా, ఇంకోసారి రూమ్స్ అన్ని చూడని పంపిస్తారు. సారిక అప్పుడు వాళ్ళ రూమ్ గడి పెట్టడం చూసి వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది. వంశీ కింద పడిపోయి ఉంటాడు. వంశీ కొద్దిగా కదులుతూ ఉండడం చూసి మొహం మీద నీళ్లు చిలకరిస్తుంది. అప్పుడు వంశీకి మెలకు వస్తుంది. దాంతో సారిక, అన్నయ్య మీరు ఇక్కడ పడిపోయారేంటి, ఇలా డోర్ వల్ల ఆఫ్ చేశారని అడుగుతుంది. అది అని వంశీ ఏదో చెప్పేలోపే అన్నయ్య అభి కింద పడిపోయాడు స్టెప్స్ మీద నుంచి, కళ్ళు తెరవట్లేదని ఏడుస్తూ ఉంటుంది సారిక. వంశీ వెంటనే అవునా పదమ్మా అని కిందకొచ్చి అభి మొహం మీద వాటర్ చల్లుతాడు. అభి కొద్దిగా కదులుతాడు కానీ కళ్ళు తెరవకపోవడంతో వసుంధర గారు, బాబు వంశీ నాకు భయం వేస్తోంది, అభికి ఏమైందో అని అంటారు. ఆంటీ కంగారు పడకండి, వెంటనే కార్లు హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి చీకట్లో ఏదో చూసి షాక్ కి గురయ్యారు. స్టెప్స్ మీద నుంచి పడిపోవడం వల్ల హ్యాండ్ కొద్దిగా దెబ్బ తగిలింది. బట్ 3 to 4 days లో తగ్గిపోతుంది. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకో 1 hour లో మెలకు వస్తుంది. అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్తారు. అది విని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వంశీ చాలా బాధపడతాడు. అయ్యో, నా వల్లే అభికి ఇలా అయిందని. సారిక, నువ్వు అత్తయ్య ఇంటికి వెళ్ళండి, అమ్మా నేను అభి దగ్గర ఉంటా. లేదన్నయ్య, అభికి మెలకు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పి అభి ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. బట్ అక్కడ బెడ్ పైన దెబ్బలతో పడుకున్న అభిని చూసి సారికకు చాలా బాధ వేస్తుంది. బెడ్ పైన ఉన్న అభి తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి అభికి మెలకు వస్తుంది. అభి కళ్ళు తెరిచేటప్పటికి సారిక తన చేతుల్లోకి తీసుకుని ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి అభికి మెలకు వస్తుంది. అభి కళ్ళు తెరిచేటప్పటికి సారిక తన చేతులు పట్టుకుని ఏడవడం చూసి అభి కూడా చాలా బాధపడతాడు. అభికి మెలకు రావడం చూసి సారిక చాలా సంతోషపడి, అభి నీకిప్పుడు ఎలా ఉంది, అలా ఎలా పడిపోయావని చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది. సారికను అలా చూసి అభి చాలా బాధపడతాడు. అభి సారీ సారిక అని చెప్పి సారికను తన గుండెలకు హత్తుకోవాలని అనుకుంటాడు. కానీ అలా చేయలేక బానే ఉన్న సారిక, నాకేం అవ్వలేదు, జస్ట్ చిన్న దెబ్బలు అంతే, నువ్వేమీ కంగారు పడకని చెప్తాడు. సారిక వెళ్లి వసుంధర గారిని వంశీని పిలుస్తుంది. వసుంధర గారు, బాబు ఏంటిది నాన్న, అలా ఎలా పడిపోయావు, అసలు ఇంత నైట్ ఎందుకు లేచావు నువ్వు, నీకేదైనా అయితే నేను తట్టుకోలేను బాబు అని ఏడుస్తూ ఉంటారు. అది చూసి వంశీ అభి ఇద్దరు బాధపడతారు. అమ్మా నాకేం కాలేదు, చిన్న దెబ్బేలే, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్తాడు అభి. వంశీ స్పృహ కోల్పోయినప్పుడు పక్కనే ఉన్న వార్డ్రోబ్ తగలడం వల్ల తలకు చిన్న దెబ్బ తగులుతుంది. దానికి బ్యాండేజ్ వేసుకుంటాడు. అది చూసి అభి, వంశీ నీకేమైందా, బ్యాండేజ్ ఏంటి అని అడుగుతాడు. తర్వాత చెప్తాలే అని కళ్ళతో సైగ చేస్తాడు వంశీ. సారిక వెంటనే, అన్నయ్య మన రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు అభి, నువ్వు కింద పడిపోయినప్పుడు ఎవరో డోర్ కూడా బయట లాక్ చేశారని చెప్తుంది. అయినా అభి నువ్వెందుకు చూసి భయపడి పరిగెత్తావని అడుగుతుంది సారిక. అభికి ఏం చెప్పాలో అర్థం కాదు. వంశీ కూడా ఏం జరిగిందో తెలియదు. అభి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని టాపిక్ డైవర్ట్ చేయడానికి, అమ్మ సారిక, ఇందాక డాక్టర్ గారు అభికి మెలకు వచ్చాక ఒకసారి చెప్పమన్నారు, చెప్పమ్మ వెళ్ళి ఒకసారి అని చెప్తాడు. అభి అమ్మయ్య అని అనుకుంటాడు. సారిక వెళ్తుంది. డాక్టర్ చూసి రేపు ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళి చెప్తాడు. నైట్ అయిపోవడంతో అభి దగ్గర తను ఉంటా అని వంశీ సారికను వసుంధర గారిని ఇంటికి పంపించేస్తాడు. వాళ్ళు వెళ్ళాక వంశీ అభి దగ్గరకు వచ్చి, బాబా అసలు ఏమైందిరా, ఏం జరిగిందని అడుగుతాడు. అభి జరిగిందంతా చెప్తాడు. వంశీ కూడా తను ఎలా పడిపోయాడో చెప్తాడు. అరే అయినా ఎవరు లోపలికి వెళ్లారో చూసుకోనక్కర్లేదా, నువ్వు నీ కంగారు అని అంటాడు వంశీ. నువ్వే చెప్పాలి మరి, నాకు రిమోట్ ఇవ్వడం మర్చిపోయింది కాక మళ్ళీ నన్నే అంటున్నావు నువ్వు అని అంటాడు అభి. సారీ బావా, నా వల్ల ఇలా అయిందిరా అంటాడు వంశీ. ఇలా నాకు అవడం మంచిదే అయిందిరా, నువ్వే వాటికి అంతా భయపడ్డావు పాపం.
సారిక ఉండి ఉంటే ఏమైపోయేదిరా, తలుచుకుంటేనే భయం వేస్తుందిరా అని అంటాడు అభి. అవునరా, చాలా ఫులిష్ గా చేసావంటాడు వంశీ. ఆ అవును, ఇంతకు రేపు మార్నింగ్ సారికి అడిగితే ఏం చెప్పాలిరా అంటాడు అభి. ఉండు చెప్తాను, కాసేపు ఆలోచించి నేను మీకోసం రూమ్ లోకి వచ్చానని, అక్కడ ఉన్న వార్డ్రోబ్ డోర్ దగ్గర పడిపోయానని చెప్తా. నువ్వేమో వాటర్ కోసం కిందకి వెళ్లి పైకి వస్తున్నప్పుడు చీకటిగా ఉండడం వల్ల అక్కడ ఏదో కదులుతూ ఉన్నట్టుగా అనిపించింది, అది చూసి కంగారులో కాలు స్లిప్ అయిందని చెప్పు అని అంటాడు. నీకేమో ఏదో తగిలిందని బాగానే కథ రెడీ చేసుకున్నావు, నేనేమో భయపడినట్టు కథ చెప్పమంటావు. నువ్వేమో హీరో అయిపోవాలి, నేనేమో పిరికి వాళ్ళ సారికి ముందు జీరో అవ్వాలా? నాకు మంచి కథ రెడీ చెయ్యి అని అంటాడు. అది విని వంశీ, ఒరే అభి, ఇక్కడ కూడా నీ ఈగో తగ్గించుకోవా, నీకో దండం రా, నీ స్టోరీ నువ్వే రెడీ చేసుకోరా బాబు. అభి కొంచెంసేపు ఆలోచిస్తాడు, అయినా ఏం చెప్పాలో తనకు తెలియలేదు. వంశీ వైపు చూసి, బావా, ఈసారికి నువ్వు చేసిందే చెప్దాంరా అని అంటాడు. చెప్తే వినాలి, ఓకే పడుకో, ఇంకా చాలా లేట్ అయింది, రేపు ఆఫ్టర్నూన్ పంపిస్తా ఉన్నారు ఇంటికి అని అంటాడు వంశీ. నెక్స్ట్ డే మార్నింగ్ సారిక టిఫిన్ తీసుకుని హాస్పిటల్కి వస్తుంది. అభి, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతుంది సారిక. అభి, నైట్ మీద కాలు బానే ఉంది, నడవగలుగుతున్నాను, హ్యాండ్ కొంచెం పెయిన్ గా ఉంది, అయినా ఒక 5 days లో తగ్గిపోతుందని చెప్పారని అంటాడు. సారిక, అన్నయ్య నైట్ నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అభి దగ్గర నేనుంటా అంటుంది. ఓకే సిస్టర్, నేను 1/2 hour లో వచ్చేస్తా, జాగ్రత్త అని అంటాడు. సారిక అభిని టిఫిన్ చేస్తూ ఉండమని చెప్పి సారిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ మెడిసిన్లు అన్ని తీసుకుంటుంది. సారిక వచ్చేటప్పటికి అభి రైట్ హ్యాండ్ కి కట్టు ఉండడం వల్ల తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది చూసి సారిక తనే అభికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అభికి సారిక అలా టిఫిన్ తినిపిస్తూ ఉంటే దెబ్బ తగలడం కూడా మంచిదే అయిందని మనసులో అనుకుంటాడు. అప్పుడే వంశీ లోపలికి వస్తూ సారిక టిఫిన్ పెట్టడం చూసి వంశీకి ఒక ఐడియా వస్తుంది. సారిక అభికి టిఫిన్ పెట్టి బయటికి వెళ్తుంది. బావా, టిఫిన్ బాగుందా అని అడుగుతాడు. రోజు తినేదేగా, ఎందుకు బాగోదు అంటాడు అభి. వంశీ చూడటం అభికి తెలియదు. ఈ రోజు స్పెషల్ గా తిన్నావుగా అంటాడు వంశీ. ఓ చూసేసావా అంటాడు. బావా, నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, ఇంకోసారి ప్లాన్ అన్నావంటే చంపుతారా, నిన్ను సారిక ఇష్టపడకపోయినా పర్వాలేదు, ఈసారి తనను బాధ పెట్టనరా అని అంటాడు వంశీ. అబ్బా, ఈసారి ఎవరు బాధపడక్కర్లా, ఎలాంటి రిస్క్లు ఉండవు, అయినా ఏం వద్దులే అని అంటాడు అభి. బాగా ఆలోచించుకో అంటాడు వంశీ. పైకి వద్దంటున్న మనసులో సారికకు దగ్గర ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటాడు. వంశీకి అభి సిచ్యువేషన్ అర్థమైంది. ఓకే, ఫస్ట్ చెప్పు, నాకు నచ్చితే అప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అంటాడు. ఈ రోజు నువ్వు టిఫిన్ తినలేకపోతున్నావు, సారిక టిఫిన్ నీకు తన చేతులతో పెట్టింది కదా. అవునరా, తను నాకు అలా దగ్గరగా ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అని అంటాడు. సారిక నీకు ఇలా దగ్గరగా ఉంటేనే నీ గురించి, నీ ప్రేమ గురించి తనకి త్వరగా అర్థమవుతుంది. సో డాక్టర్ ఇంకో 3 days లో హ్యాండ్కి ఉన్న కట్టు తీసేస్తా అని ఇందాక అన్నారు. బట్ మనం డాక్టర్తో మాట్లాడి అది ఇంకో వారం దాకా కట్టు ఉంచేలా చేద్దాం. ఈ టైంలో సారిక నీ పక్కనే ఉండేలా చేద్దాం. ఈ టైంలో సారిక నీ పక్కనే ఉంటుంది. సో నెమ్మదిగా తనతో మాట్లాడుతూ నీ ప్రేమను అర్థమయ్యేలా చెయ్యి, ఓకేనా? పవర్ సూపర్ ఉందిరా, ఇందులో ఎలాంటి రిస్క్ కూడా లేదు, నువ్వు ఎంతైనా గ్రేట్ రా అంటాడు అభి. ఓకే ఓకే, నేను వెళ్ళి డాక్టర్తో ఈ మ్యాటర్ చెప్పొస్తా, ఎవరు అడిగినా ఇంకో వారం ఉంచాలని వెళ్తాడు. ఈసారి అన్ని కరెక్ట్ గా చేయాలని అనుకుంటాడు. డాక్టర్తో మాట్లాడి అభిని ఇంటికి తీసుకుని వస్తారు. అభికి టాబ్లెట్స్ తీసుకుని సారిక అభి ఉన్న బెడ్ దగ్గరికి వెళ్తుంది. అభికి టాబ్లెట్ తీసిస్తూ ఉంటే ఆ టాబ్లెట్ కింద పడిపోతుంది. టాబ్లెట్ కోసం కిందకు వంగిన సారికకు బెడ్ కింద ఏదో బాక్స్ లాగా కనబడుతుంది. దాన్ని లాగడానికి ట్రై చేస్తుంది. అభి చూసి, సారిక ఏమైంది, ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అభి బెడ్ కింద ఏదో బ్లాక్ కలర్ బాక్స్ ఉంది అని చెప్పి మళ్ళీ చూడబోతుంది సారిక. అభికి వంశీకి అర్థమవుతుంది అది వాళ్ళు అరేంజ్ చేసిన సౌండ్ సిస్టమ్ అని. ఇప్పుడు సారిక దాన్ని చూసినా ఆన్ చేసిన తమ పని అయిపోతుంది అని ఏదో ఒకటి చెప్పి సారికను డైవర్ట్ చేయాల్సినంత టైం లేకపోవడంతో అభి వెంటనే సారిక ముందు టాబ్లెట్ ఇవ్వు అని చేయి చాచి సారికను తన మీదకి లాక్కొని గట్టిగా పట్టుకుని వంశీకి సైగ చేస్తాడు, బాక్స్ తీసుకెళ్ళని. వంశీ వెంటనే బెడ్ కిందకు వెళ్లి బాక్స్ తీసుకుని బయటకు వెళ్తాడు. సారిక, అభి వదులు నన్ను, ఏంటి పని అని అరుస్తూ ఉంటుంది. వంశీ బయటికి వెళ్ళిపోవడంతో అభి సారికను విడిచిపెడతాడు. ఎవరైనా ఉన్నారని కూడా లేదా నీకు అని అభి మీద నుంచి లేచి కూర్చుంటుంది సారిక. చూడన్నయ్య, నువ్వు చేసిన పనికి ఎలా బయటకు వెళ్ళిపోయాడు అని లేచి వెళ్ళబోతుంటుంది. అభి సారిక చేయి పట్టుకుని ఎవరూ లేకపోతే ఓకేనా అని ఐవింగ్ చేస్తాడు. సారికకు ఒక క్షణం ఏం చెప్పాలో తెలియక వెంటనే నీకు ఇలా అర్థమైందా అని కట్టుకట్టిన చేతి మీద కొడుతుంది. దాంతో అభి అమ్మా అని అరుస్తూ ఉంటాడు. ఈలోపు వంశీ లోపలికి రావడంతో సారిక వంశీని చూడలేక కాఫీ తెస్తా అన్నయ్య అని అంటూ రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. ఏమైందిరా అలా అరుస్తున్నావు అంటాడు వంశీ. మీ చెల్లి దెబ్బ తగిలిందిరా అని కూడా చూడకుండా హ్యాండ్ మీద కొట్టిందిరా అని అంటాడు. వంశీ నవ్వుతూ, అభి ఇన్ని రోజులకు నీ బ్రెయిన్ ని బాగా ఫాస్ట్ గా పనిచేసిందిరా, బాక్స్ కార్లో పెట్టొచ్చా,
ఓకేరా, నేను వర్క్ మీద చెన్నై వెళ్తున్నా, నెక్స్ట్ వీక్ వస్తా. ఆఫీస్ వర్క్ గురించి నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడ జాగ్రత్తగా ఉండు. మరి ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని ఓవర్ చేయకు, జాగ్రత్తగా మేనేజ్ చేయి అని వెళ్ళిపోతాడు వంశీ. కథ ఇంకా ఉంది. మరి వంశీ చేస్తున్న ఐడియాలు, వీళ్ళిద్దరిని కలపడానికి పడుతున్న పాటలు, అభి సారికకి తన ప్రేమను అర్థమయ్యేలా ట్రై చేయడానికి చేస్తున్న ప్లాన్లు, ఇవన్నీ మీకు ఎలా అనిపించాయి? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.